టీమిండియా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ గత ఆదివారం 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం గిల్ దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్లో ఆడుతున్నందున మ్యాచ్ ముగిసిన తర్వాత తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్త్డే పార్టీలో తన స్నేహితుడు ప్రముఖ పంజాబీ సంగీతకారుడు కరణ్ ఔజ్లాతో కలిసి పంజాబీ ర్యాప్ పాట పాడుతూ డాన్స్ చేస్తూ కనిపించాడు. అంతేకాదు, ఈ పార్టీలో పీకల దాకా తాకి గిల్ అతని స్నేహితులు చిందులు వేశారట. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. ఇదిలా ఉంటే గిల్ కు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అటు బంగ్లాదేశ్తో జరిగే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. బహుశా గిల్ 3వ నెంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి వచ్చే అవకాశం ఉంది. అటు బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లలో 2-0 తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్పై బంగ్లాదేశ్కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం. ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్లోనూ రాణించేందుకు ఆ జట్టు ఉత్సాహంతో ఉంది. బంగ్లా దూకుడుకు టీమిండియా ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు టెస్టుల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుంది.